పిలిచినంతనే పలికే దైవం ఆ శ్రీ వెంకటేశ్వరుడు. సాక్షాత్తు తిరుపతి కొండపై ఉన్న పల్లెటూరులోని దేవాలయంలో ఉన్నా సరే ఆ శ్రీనివాసుడు భక్త వల్లభుడే. అటువంటి వెంకటేశ్వర స్వామి వెలసిన దివ్యక్షేత్రమే పెందుర్తి వెంకటాద్రి. ఉత్తరాంధ్రలో విశాఖపట్నానికి సమీపంలో గల పెందుర్తిను ఆనుకుని ఉన్న వెంకటాద్రి కొండపై శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు. ఉత్తరాంధ్ర తిరుపతిగా పేరుగాంచిన ఈ వెంకటాద్రి క్షేత్రం సుమారు 150 సంవత్సరాల చరిత్ర గలదిగా చెబుతూ ఉంటారు. పచ్చన ప్రకృతి నడుమ ఎత్తైన కొండలతో వెలసినటువంటి క్షేత్రమే ఈ వెంకటాద్రి. కటివరద అభయహస్తాలతో పుష్పాలంకృతుడై రజత కవచాలంకృతుడైనటువంటి శ్రీ స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహం భక్తులను తన్మయలను గావిస్తుందంటే అతిశయోక్తిగా విధము. శ్రీ స్వామివారిని దర్శించినంతనే సకల పాపాలు కూడా తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ శ్రీమన్నారాయణుడు తన 2 పాదాల్లో ఒక పాదాన్ని పెందుర్తి వెంకటాద్రి పైన, 2వ పాదాన్ని సింహాచలం కొండపై మోపారని కూడా పురాణోక్తి. ఈ స్వామివారి పాదముద్రలు మన కొండపై కనిపిస్తూ ఉంటాయి. శ్రీ స్వామివారి కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గంతో పాటుగా రోడ్డు మార్గం కూడా ఉంది. కొండపైకి వెళ్ళేటప్పుడు మార్గానికి అటూ ఇటూ ఉండే చెట్లు, పచ్చని ప్రకృతి కూడా మనల్ని తన్మయలను గావిస్తుంది. ఇక కొండపైకి వెళ్లే మార్గంలో ఉండే గరుత్మంత్ విగ్రహం కూడా ప్రత్యేకంగా కనువిందు గావిస్తుంది. మరిక ఆలస్యం ఎందుకు, మనం కూడా విశాఖనగర సమీపంలో ఉన్నటువంటి పెందుర్తి వెంకటాద్రిపై వెలసినటువంటి శ్రీ స్వామివారిని దర్శించుకుందాం పదండి. గ్రామాల్లో ఉన్న పెద్దలు రిటైర్మెంట్ అయిన అందరూ కలిపి ఒక కమిటీగా ఏర్పడి ఒక చిన్న ఆలయం కట్టుకుందాం అనుకొని ప్రయత్నం చేయగా అది ఇక్కడ మన మాస్టర్ ఈకే గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క విద్యాపం తెలియజేస్తే అతను అక్కడి నుంచి శ్రీభాష్యం వారి దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడి నుంచి మా చిరంజీవి స్వామి వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర ఆలయం అయితే బాగుంటుంది అని ఒక నిర్ణయం చేసి ఇక్కడ ఆ ఆలయానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 95లో. అక్కడి నుంచి 2 సంవత్సరాల పాటు వీరందరూ కూడా కష్టపడి ఆలయ నిర్మాణం చేశారు. 97లో ప్రతిష్ఠ గావించుకున్నాం మన వెంకటాద్రి స్వామిని. ఆ యొక్క 97 వైశాఖ దశమి నాడు మన యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అక్కడి నుంచి కూడా స్వామి ప్రతి సంవత్సరం కూడా వైభవంగా విశేషమైన ఉత్సవాలతో చక్కగా వైభవంగా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. మనకు వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవ కార్యక్రమం చేసుకుంటాం, జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం, అదేవిధంగా శ్రావణ మాసంలో కళ్యాణోత్సవాలు, అదేవిధంగా విజయదశమికి విశేషంగా స్వామి అమ్మవారి విశేషమైన పూజా కార్యక్రమాలు, కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు, అదేవిధంగా ధనుర్మాసం ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి. నిత్యం కూడా స్వామికి విశేషమైన అలంకరణలు, పారాయణ కార్యక్రమం చేసుకొని రోజు కూడా స్వామి విశేషమైన భోగంతో నివేదన చేసుకుంటాం. వైకుంఠ ఏకాదశి నాడు సుమారుగా ఇక్కడ 40-50 మంది పైగా భక్తులు వచ్చి ఉచితంగా అందరూ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి శనివారం కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవన్నీ కూడా స్వామికి మన దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ యొక్క చుట్టుపక్కల 32 గ్రామాల పైన భక్తులందరికీ కూడా మన స్వామి అంటే విశేషమైన నమ్మకం. ఎంతోమంది పెద్దలు వచ్చి ఇక్కడికి ముడుపు కట్టుకొని ఆ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామి యొక్క అభిషేక సేవలో పాల్గొని తరిస్తూ ఉంటారు. ఈ విధంగా మన వెంకటాద్రి దినదినం కూడా అభివృద్ధి చెందుతూ భక్తులందరికీ కూడా బంగారంలో వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులను అందిస్తూ ఉంటారు. అందరూ కూడా ఆ విధంగా భక్తుల అవకాశాన్ని బట్టి ఈ యొక్క స్వామి యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. నిత్య కళ్యాణంగా స్వామి యొక్క కళ్యాణోత్సవాన్ని కూడా జరిపిస్తూ ఉంటాం. అటువంటి దేవస్థానంలో జరిపిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి తరిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ. మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తూ ఆదరిస్తున్న భక్త పరీక్షక మహాశయులందరికీ ధన్యవాదాలు, వందనాలు, శుభాకాంక్షలు. ఎంతో మహిమ కలిగి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల మరుగున పడిపోయిన ఆలయాల దర్శనం లేదా ఆయా ఆలయాల క్షేత్ర దర్శనం
ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన విషయం. అయినప్పటికీ ఆయా వ్యయ ప్రయాసలన్నింటికీ ఓర్చుకొని ఆ అపురూప ఆలయాలను అసంఖ్యాకంగా ఉన్న భక్తజనులందరికీ అందించి ఆనందింపచేయడమే మన దేవాలయం ఛానల్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్యం ఒక పుణ్యకార్యం. మన దేవాలయం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వేలాది మంది భక్తుల చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి ఈ పుణ్యకార్యంలో పాలు పంచుకోండి. చేసిన పుణ్యం ఊరికే పోదు, మీకు సకల శుభాలు జయాలు కలుగుతాయి. లోకాన్ సమస్త సుఖినో భవంతు. అలాగే మన దేవాలయం వీడియోలన్నింటినీ లైక్ చేసి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్సులో ఎప్పటికప్పుడు పెడుతూ ఉండండి. మీ సలహాలను సూచనలను కూడా తెలియచేయండి. ధన్యవాదాలు.